नारायणं नमस्कृत्य नरं चैवानरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् रुद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवतिनैष्टपि कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय विन्दाय హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత నుంచి 12వ అధ్యాయం నుంచి శ్లోకం చూద్దాము. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాం. సో మనం శ్లోకం చదివిన తర్వాత నేను ఒకసారి చదువుతాను. తర్వాత మీలో ఒకళ్ళిద్దరు చదివి తర్వాత ప్రార్థన చేసి మళ్ళీ మొత్తం తాత్పర్యం. సో ఇది 12వ అధ్యాయంలో 6-7 శ్లోకాల్లో ఇది. ఏదు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామి న చిరాత్ పార్థ మయ్యా వేషిత చేతసా. చెప్పండి మీలో ఒకళ్ళిద్దరు. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధరత మృత్యుం సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేషిత చేతసం. హరే కృష్ణ ప్రభుజీ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్య ఏవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధస్య మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేషిత చేతసాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరస్పార్థ మయ్యా వేషిత చేతసాం. ధన్యవాదాలు మనకి. సో ఈ యొక్క అధ్యాయంలో 12వ అధ్యాయంలో హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణ నేను చెప్తాను. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మం ధన్యత్త ఉపాసతే తేషామహం సముద్వర్త మృత్యు సంసార సాగరాత్ భవాని న చిరాత్ పార్థ మయ్య వేషిత చేతసాం. ప్రభుజీ నేను కూడా చూస్తాను. చెబుతారా? చెప్పండి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్సరా అనన్యనైన యోగేన మాం ధ్యాయాంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరత్పాదార్థ మయ్యా వేషిత చేతసాం. అయితే అందరికి మీరు అప్పుడప్పుడు గీతా పారాయణం చేస్తారనుకుంటున్నా. మరి మీరు కూడా ఒక రోజులో లేకపోతే వారంలో 2-3 రోజులు అందరు కలిసి క్లాస్ లేకపోయినా కానీ వేరే రోజుల్లో అందరు కలిసి గీతా పారాయణం నేర్చుకుంటాం. కూడా చాలా బాగుంటుంది. ఏకాదశి కనీసం ఏకాదశి అందరూ కలిసి పారాయణం చేసుకుంటుంది. కూడా ప్రభుజీ ఏదో కొంచెం క్లియర్ గా లేదు ప్రభుజీ వాయిస్. వినపడుతుందా?
హరే కృష్ణ కొంచెం హరే క్లియర్ కృష్ణ. గా లేదు, డిస్టర్బెన్స్ గా మాకు ఉంది. అందరికి బాగానే ఉందా, నాకేనా? వినపడుతుందని చెప్పేది. హరే కృష్ణ హరే క్లియర్గా కృష్ణ. లేదు. కొంచెం మౌత్ దగ్గరగా ప్రభుజీ పెట్టుకోండి. మాకు కూడా బాగలేదు, మాట కరెక్ట్ గా లేదు. వినపడుతుందా? బ్యాక్గ్రౌండ్ లో ఎవరో మాట్లాడుతున్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. వినపడుతుంది అప్పుడు మీకు? ఇప్పుడు వినపడుతుంది ప్రభుజీ మాకు. పర్లేదు అప్పుడు? పర్లేదు. సరే సరే, ఈ శ్లోకంలో అదే మీకు చెప్తున్నా ఏంటంటే, మీకు గీతా పారాయణం కూడా ఒక ఏకాదశి, కనీసం ఏకాదశి రోజు మీరు అందరు కూడా ఆన్లైన్లో కానీ లేకపోతే అందరు కలిసి కూడా గీతా పారాయణం చేసుకుంటూ ఉండొచ్చు. శ్లోకాలు అప్పుడు కూడా బాగా చదివారు మీరందరూ కూడా. చదువుకోవటం వల్ల ఇంక మనకి కంఠస్థం అవుతూ ఉంటాయి శ్లోకాలన్నీ. కంఠస్థం చేయటం వల్ల మనకి ఆటోమేటిక్గా మనం ఒకవేళ తలుచుకోలేకపోయినా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అదే కంఠస్థం యొక్క ముఖ్య ఫలితం. అది మనం వద్దనుకున్నా కానీ మనకి అప్పుడప్పుడు శ్లోకాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట, కంఠస్థం చేస్తూ ఉంటాయి. సో అది అందుకే హరినామైన శ్లోకాలు అయినా కానీ మనకి ఎంతో ఉపయోగపడతా ఉంటాయి. సరే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు 12వ అధ్యాయం భక్తి యోగం. ఈ యొక్క అధ్యాయం పేరే భక్తి యోగం. అర్జునుడు అడుగుతాడు అనమాట, మీ యొక్క ఆరాధనలో మొదటి ప్రశ్న చూస్తే అర్జునుడు అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు అర్జునుడు? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు భగవంతుని యొక్క 2 రూపాల్లో, ఒకటి నిరాకారం యొక్క బ్రహ్మం, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం, 2 ఉన్నాయి అన్నమాట భగవంతుని యొక్క వ్యక్తిత్వంలో, భగవంతుని యొక్క అస్తిత్వంలో రెండు రకాల ఆయన యొక్క అస్తిత్వాలు. ఒకటి నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ. సో ఆ రెండిట్లో ఏది ఉత్తమమైంది అని అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ. నిరాకార బ్రహ్మని, నిర్గుణ బ్రహ్మని ఉపాసించాలా, లేక సగుణ బ్రహ్మ వ్యక్తిగతంగా ఉన్న బ్రహ్మని, సగుణ బ్రహ్మని పూజించాలా అనే ప్రశ్నని ఇక్కడ 1వ శ్లోకంలో అడిగారన్నమాట. నీ యొక్క భక్తియుక్త సేవలో సదా తగిన రీతిలో నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మను ఉపాసించువారు అని ఇరువురిలో ఎవరు గొప్ప అని ఇక్కడ అర్జునుడు అడిగారు అన్నమాట. భక్తియుక్త సేవ అంటే ఇక్కడ సగుణ బ్రహ్మ అంటే భగవంతుని యొక్క ఆకారం, భగవంతుని యొక్క వ్యక్తిత్వం, భగవంతుని యొక్క భగవంతుని ఒక వ్యక్తి, కేవలం ఒక బ్రహ్మ కాదు, ఒక లైట్ కాదు, ఒక శక్తి కాదు. అది కాకుండానే భగవంతుని యొక్క వ్యక్తిత్వం అనేది ఉందన్నమాట. భారతదేశంలో ఎంతో మంది చెప్తా ఉంటారు, భగవంతుడు అనేవాడు కేవలం ఒక శక్తి, ఒక ఆకాశం, ఒక వెలుగు, ఒక కాంతి, కేవలం ఇదేనండి. అలా ఎంతోమంది ఉంటారు చెప్పేవాళ్ళు. కానీ భగవంతుడికి ఈ రెండు కూడా సాకారం, నిరాకారం, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ 2 సత్యమే భగవంతుడికి. సో ఆ రెండిట్లో ఏది గొప్పది, ఏది పరిపూర్ణమైంది, ఏది మనకి అత్యున్నతమైన ఆనందాన్ని కలిగించేది అని అర్జునుడు అడుగుతారు అన్నమాట. దానికి సమాధానంగా భగవంతుడు అన్ని చెప్తా ఉన్నారన్నమాట. ఫస్ట్ నిరాకారం గురించి చెప్తారు, నిరాకార ఉపాసన గురించి. దాని గురించి క్లేశో అధికరస్తేషాం అవ్యక్తాసక్తి చేసాం. ఈ యొక్క నిరాకారమైంది తత్వం అనేది చాలా క్లిష్టమైంది, క్లేశకరమైంది కూడా, కష్టతరమైంది. కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైంది భక్తియే అని చెప్పడానికి ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే నా యొక్క సేవలో, ఎవరైతే నన్ను స్మరిస్తూ అనన్యేనైవ యోగేన
అనన్యేనైవ అంటే మిగతా ఎటువంటి జ్ఞాన కర్మ యోగ ఎటువంటివి సాధనాలని పక్కన పెట్టేసి కేవలం భక్తి సాధనం నుంచి అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే నన్ను ధ్యానిస్తూ ఉంటారు, నన్ను స్మరిస్తూ ఉంటారు, నా యందు నా సేవల యందు నిమగ్నమై ఉంటారు. అటువంటి వారికి ఎలా ఆయన ఎలా ఉద్ధరిస్తారు? తేషాం అహం సముద్ధర్త. ఆ వాళ్ళనే తేషాం వాళ్ళని అహం సముద్ధర్త, నేను స్వయంగా అహం సముద్ధర్త, ఉద్ధరించడం అనమాట. సముద్ధర్త అంటే ఉద్ధరించడం. స్వయంగా నేను ఉద్ధరిస్తాను వాళ్ళని. ఎవరైతే ఏదో సర్వాణి కర్మాణి అన్ని కర్మల్ని మై సన్యస్య మత్పరః నా యందే ఉంచుతూ అనన్యేనైవ యోగేన ఈ యొక్క భక్తి మార్గం ద్వారా ఎవరైతే నన్ను ధ్యానిస్తూ ఆయందే సదా నిమగ్నమై ఉంటారో అటువంటి వారిని తేషామహం సముద్ధర్త, నేను స్వయంగా ఈ యొక్క మృత్యు సంసార సాగరాత్, మృత్యు సంసారం నుంచి నేనే స్వయంగా భవామి నచిరాత్ పార్థ. ఎంత తొందరగా, ఎంతో అంటే భగవంతుడు మనం ఎన్ని జన్మల తర్వాత, ఎన్ని కోట్ల జన్మల తర్వాత మనల్ని ఉద్ధరిస్తారు అని అడిగితే లేదు, అచిరాత్ పార్థ, తొందరగానే అని చెప్తున్నారు ఇక్కడ. శీఘ్రంగానే, తొందరగానే. భవామి నచిరాత్ పార్థ, నా చిరకాలం అంటే ఎంతో చాలా ఎక్కువ కాలం, చిరకాలం. నా చిరాత్ పార్థ, చాలా తక్కువ సమయంలో మయ్య ఆవేశిస్తేసాం. కానీ ఒక కండిషన్ పెట్టాను అనమాట ఇక్కడ. ఏం కండిషన్? మయ్య ఆవేశిస్తూ చేస్తాం. ఎవరైతే నాయందు నాయందు నిమగ్నై ఉన్నారో, మయ్య ఆవేశిస్తూ చేస్తాం, ఎవరి చేతనైతే నా చేత నింపబడిపోయిందో వారి యొక్క చేతన, అటువంటి వారిని భవామి నచిరాత్ పార్థ, తొందరగానే శీఘ్రంగానే ఈ యొక్క జనన మరణ రూపం నుంచి, ఈ యొక్క సంసారం నుంచి నేను ఉద్ధరిస్తాను అని ఇక్కడ భగవంతుడు వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రోత్సాహం ఇస్తున్నారు. సో చూడండి, అనువాదం ప్రభుపాదుల వారిది. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింతలే లేక అన్య చింతనలు, వేరే చింతనలు లేకుండా నాకు భక్తులై మనస్సుని నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రముగానే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరించును. ఇది భగవంతుని యొక్క వాగ్దానం, మరి ఆశ్వాసం, ఆయన యొక్క ఆశీర్వాదం కూడా. సో ఈ విధంగా మనకి ఉత్సాహాన్ని, ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఇక్కడ. మన భక్తియుక్త సేవలో మనం నిమగ్నం కావాలనే దానికి ఈయన. ఎందుకంటే రిజల్ట్ ఏదైనా కానీ మనం చేసిన దానికి రిజల్ట్ చెప్పారనుకోండి, అప్పుడే మనకు కొంచెం ఉత్సాహం వస్తుంది. ఓ మీరు ఉపాసన చేస్తే మీకు ఇది పొందుతారు. మీరు ఈ లాటరీలో మీకు డబ్బులు కడితే మీకు ఇది వస్తుంది. అవునా కాదు? ఇన్ని సంవత్సరాలు ఇంత లాటరీ కట్టారనుకోండి, ఇంత డబ్బులు రోజు ఒక నెలకి ఇంత ఇస్తున్నా ఉన్నారనుకోండి, లాటరీలో కానీ లేకపోతే ఒక సంవత్సరం తర్వాత కానీ మీకు ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పారనుకోండి, ఇంకా ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట అందరికీ. అటువంటి లాటరీలు కానీ లేకపోతే ప్రైజులు కానీ అలాంటి వాళ్ళలో పాల్గొనడానికి. సో భగవంతుడు కూడా ఇక్కడ అలాంటి ఫలితాలని, ఎటువంటి ఫలితం వస్తుంది భక్తి చేస్తే అనేదాన్ని చెప్తున్నారు ఇక్కడ. నేనే స్వయంగా ఉద్ధరిస్తా అని చెప్తున్నారు. సో మనం ప్రార్థన చేసి మనం భాషను చదువుదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకజా చక్షురున్మిలితం జేన తస్మై శ్రీగురవే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ప్రభుపాదుల వారి యొక్క భాషను చూద్దాం.
సో ముఖ్యంగా ఈ యొక్క శ్లోకంలో మనం ఏం చేస్తే భగవంతుడు ఏం చేస్తారు అనేది చెప్పారనమాట వీళ్ళు. సో భగవంతుడు మనల్ని ఉద్ధరించాలనుకుంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏంటి? మరి భగవంతుని యొక్క కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తే భగవంతుడు భగవంతుని యొక్క కర్తవ్యాన్ని ఆయన తప్పనిసరిగా నిర్వర్తిస్తాడు. సో కానీ భక్తి కాకుండా మరి వాళ్ళ యొక్క సామర్థ్యం మీదే ఆధారపడి మరి వాళ్ళనే ఉద్ధరించుకోవాలనుకునే వాళ్ళని భగవంతుడు వాళ్ళతోటి ఎలా ప్రతిస్పందిస్తారో అది కూడా చెప్పారనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే నిరాకార జ్యోతిని, నిరాకారం యొక్క నిర్గుణ బ్రహ్మని, నిరాకారాన్ని పూజిస్తారో వాళ్ళు కూడా చివరికి ఆయన దగ్గరికి వెళ్తారని ఇక్కడ చెప్తున్నారు. తే ప్రాప్నువంతి మామేవ, వాళ్ళు కూడా వస్తారు. ఎప్పుడు ఇటువంటి లక్షణాలన్నింటినీ పెంచుకున్న తర్వాత సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతః అని కష్టతరమైన అన్ని కష్టాలన్నింటినీ యోగ జ్ఞాన కర్మ ఇలాంటివి చేసిన తర్వాత వాళ్ళే వస్తారు మెల్లిగా. తే ప్రాప్నువంతి, తే అంటే వాళ్ళు, ప్రాప్నువంతి నన్ను పొందుతారు అని చెప్తున్నారు. వాళ్ళు నన్ను పొందుతారని చెప్తున్నారు, కానీ ఇక్కడ భక్తుల విషయంలో ఏం చెప్తున్నారు? భక్తుల విషయంలో నేను స్వయంగా తేషాం అహం సముద్ధరిత, నేనే మా భక్తుల్ని నేను స్వయంగా ఈ మృత్యు సంసారం నుంచి ఉద్ధరిస్తానని చెప్తున్నారు. అక్కడేం చెప్తున్నారు? వాళ్ళే వస్తారు ఫైనల్గా. అవునా కాదు? ఎంతో డిఫరెన్స్ ఉంది కదా. ఎలా తల్లిదండ్రులు పిల్లవాళ్ళని స్వయంగా చూసుకుంటూ ఉంటారు, అవును కదా. కానీ ఎవరన్నా బయట వాళ్ళు రావాలనుకోండి మన ఇంటికి, మన ఇంటికి కాకపోతే అంటే మన చుట్టాలు కానీ మన చుట్టాలు కాకపోతే ఎవరైనా బయట వాళ్ళు వెతుక్కుంటూ రావాలి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది. మన చుట్టాలు అయితే మనమే, మన బంధువులైనా మన పిల్లలైనా మనకి ఆత్మమిత్రులైనా మనమే సొంతంగా అక్కడికి వెళ్ళి బస్ స్టాండ్కి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ స్వయంగా వెళ్ళి మనమే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ పంపించడం కానీ చేస్తూ ఉంటాం, అవునా కాదా? సో అదేవిధంగా భగవంతునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో భగవంతునికి భక్తులు, వాళ్ళని భగవంతుడు స్వయంగా చూసుకుంటారన్నమాట. సో అదేవిధంగా తేషామహం సముద్ధర్త. అలా కాకుండా వేరే మార్గాలతోటి ఉండేవాళ్ళు, ఎలాగైతే ఆఫీస్ వాళ్ళు సర్వెంట్స్ని కానీ లేకపోతే ఆఫీస్ వాళ్ళు వేరే ఉద్యోగస్తులను పంపిస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్కి, కంపెనీ క్యాబ్ బుక్ చేస్తారు అంతే. వాళ్ళని వేరే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు హోటల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా తీసుకోరు అనమాట. వాళ్ళు వేరే సర్వెంట్స్ని కానీ క్యాబ్ బుక్ చేసి పంపించడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు, స్వయంగా వెళ్ళరు. కానీ భగవంతుడు ఇక్కడ భక్తుల్లో ఎలాగైతే మన యొక్క పిల్లల్ని కానీ బంధువులను కానీ స్వయంగా వెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి ఎంతో చక్కగా మాట్లాడటం, అన్ని కుశల ప్రశ్నలు వేయటం, అవును కదా. సో అది భగవంతుని యొక్క భక్తుల యొక్క మధ్య ఎంతో సన్నిహితమైన సంబంధం. అందుకని ఇక్కడ భగవంతుడికి చెప్తున్నారు అనమాట, తేషాం అహం సముద్ధర్త, నేనే స్వయంగా ఈ మృత్యు సంసారాన్ని నుంచి ఉద్ధరిస్తాను అని చెప్తున్నాను భక్తుడికి. మరి భక్తుల యొక్క ముఖ్య లక్షణం, భక్తుల యొక్క ముఖ్యమైన వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటనేది కూడా చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఏతు సర్వాణి కర్మాణి, అది ప్రభుపాల్ గారు చెప్తారనమాట ఇక్కడ. మనం చూద్దాం భాష్యం. భౌతిక జీవితం నుండి భక్తులు వెంటనే భగవాన్ నుంచి ఉద్ధరింపబడుదురు. ప్రభుపాల్ వారు ఫస్ట్ స్టేట్మెంట్లో అంతే చెప్పేశారనమాట. భౌతిక జీవితం నుండి భక్తులు వెంటనే భగవంతునిచే ఉద్ధరింపబడతారు. కనుక భక్తులు గొప్ప అదృష్టవంతులని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భక్తులంతా ఎంతో అదృష్టవంతులు. ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు దురదృష్టవంతులు? ఎందుకంటే వాళ్ళ ద్వారా, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా వాళ్ళుగా ఉద్ధరించుకోవాలనుకుంటా ఉంటారు. అడవులకు వెళ్ళడం, హిమాలయాలకు వెళ్ళడం, తపస్సులు చేయటం, ఉపవాసాలు చేయటం, ఎన్నో
ఇవన్నీ ఇవన్నీ కష్టతరమైనవి. వాళ్ళు స్వయంగా వాళ్ళతోటే భగవంతుని మీద ఆధారపడకుండా ఆ, వాళ్ళనే ఉద్ధరించుకోవాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు కాదని చెప్తున్నారు ఇక్కడ. శుద్ధ భక్తి యుక్త సేవయందు నెలకొనిన మానవుడు భగవానుడు మహత్తరుడనియు మరియు జీవాత్మ అతనికి సేవకుడనియు అనుభవపూర్వకంగా గ్రహించును. సో శుద్ధ భక్తి చేసినప్పుడు మనం భగవంతుని యొక్క ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని, ఆయన యొక్క మహత్తరుడని, ఆయన యొక్క మహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటాం. సో కేవలం భక్తి చేస్తే భగవంతుని గురించి తెలుస్తుందా? ఇంకోటి కూడా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? జీవాత్మ అతనికి సేవకుడని కూడా అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మన గురించి భగవంతుని గురించి రెండిటి గురించి యొక్క శుద్ధమైన జ్ఞానం కావాలి. కేవలం భగవంతుని యొక్క మహాత్మ్య గురించి కాకుండా మన గురించి కూడా, మనం ఎటువంటి వాళ్ళం. కొంతమంది ఈ యొక్క కర్మ జ్ఞాన అటువంటి మార్గాలని ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళు కూడా భగవంతుని పూజిస్తారు. భగవంతుని యొక్క నామాన్ని కూడా జపిస్తే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఓ, ఈ జీవితం తర్వాత నేను భగవంతునిలో కలిసిపోతాను, లేకపోతే నేనే భగవంతుని అయిపోతాను అనుకునే ఎంతోమంది ఉన్నారనమాట. అలాగా పూజలు చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, కానీ మనసులో భావన మాత్రం నేనే భగవంతుని అయిపోతాను, నేనే భగవంతుని అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ యొక్క భారతదేశంలో. బయట కూడా నేనే భగవంతుణ్ణి, నేనే భగవంతుల్లో లీనమైపోతాను. సో ఇలాంటి అభిప్రాయాలను పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ భక్తి చేయటం వల్ల, శుద్ధ భక్తి చేయటం వల్ల భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణగణాలని తెలుసుకోవడమే కాకుండా మన యొక్క సేవక రూపాన్ని, మనం భగవంతుని యొక్క సేవకులం, ఆరాధకులం. సో అలాంటి యొక్క జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తాం. మనం ఎప్పుడైతే భక్తి చేస్తూ ఉంటామో రోజు, అలాగైతే మనం రోజు జపం చేస్తూ భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ సేవలు చేస్తూ మరి అన్ని పుణ్యతిథుల్లో మనం భగవంతుని యొక్క ఫెస్టివల్స్ని మనం జరుపుకుంటూ ఉంటారు. దాన్ని ఫెస్టివల్స్ని, పండగల్ని, భగవంతుని యొక్క ఆవిర్భావ తిథుల్ని, శ్రీ జన్మాష్టమి, రాధాష్టమి, నరసింహ చతుర్దశి, రామనవమి, ఇలాంటివన్నీ మనం ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందపూర్వకంగా జరుపుకుంటూ అటువంటి భక్తియుక్త సేవల్లో ఎప్పుడైతే నిమగ్నం అవుతూ ఉంటామో మనకి ఇంకా ఇంకా అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనమాట భగవంతుని యొక్క మహాత్మ్యం. సో చెప్తున్నారు ఇక్కడ, భగవాను సేవించుటయే జీవుని నిజధర్మం. అందరి యొక్క జీవుల యొక్క అన్ని జీవుల యొక్క నిజధర్మం భగవంతుని సేవించటమే. అతడి ఇట్లు చేయనిచో, ఒకవేళ మనం అలా చేయకపోతే మాయను సేవించవలసి వచ్చును. మనం భగవంతుని సేవించలేదు అనుకోండి, మాయా రూపంలో సేవించాలి. మనం సేవించడం అయితే ఖచ్చితం, దాన్ని ఎవరు తప్పించలేరు. సేవ చేయడం అనేది ఎవరు తప్పించుకోలేరు కూడా, ఎవరు చేయకుండా ఉండలేరు కూడా. సేవ చేస్తానే ఉంటారు, సదా మీ సేవలో అంటూ ఉంటారు కదా. కంపెనీలు కూడా, పెద్ద పెద్ద కంపెనీలు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ సదా మీ సేవలో అని రాస్తూ ఉంటారు పైన. అంటే వాళ్ళు కూడా, గవర్నమెంట్ వాళ్ళు కూడా సేవలు చేస్తూ ఉంటారు, అందరూ సేవలు చేస్తూనే ఉంటారు. ఒకవేళ సేవ చేయట్లేదు అనుకోండి, ఎవరు లేరు అనుకోండి ఇంట్లో సేవ చేయడానికి, కనీసం ఒక కుక్కను కానీ పిల్లలు కానీ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? దానికి సేవ చేస్తూ ఉంటారు. ఎంతోమంది చూస్తుంటారు మీరు కూడా. మీకు అప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఇది కూడా ఒక పెద్ద ఫ్యాషన్. ఎందుకంటే మనం అందరం పాశ్చాత్య దేశాలను ఫాలో అవుతా ఉన్నాం. ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, ఇంట్లో ఎవరు ఇప్పుడు ఈ కాలంలో అందరు పెళ్ళిళ్ళు అయిపోయి అందరు బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. అందరు అన్ని చిన్న కుటుంబాలు అయిపోతా ఉన్నాయి. ఇంట్లో కొడుకులు లేరు, మనవలు లేరు, ఇంకెవరు ఉంటారు? కుక్కలో పిల్లలు, వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. సిటీలో ఇది ఫ్యాషన్ అనమాట. సో అది చెప్తున్నారు ప్రభువులు వారు ఇక్కడ.
ఇంట్లో భగవంతుని పెట్టుకొని భగవంతుని ఆరాధించాల్సింది పోయి వీళ్ళందరూ ప్రభుపాదుల వారు మాయ సేవించడం అంటే ఇదేనమాట. జీవితం యొక్క సమయాన్ని, జీవితం యొక్క దాని యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా ఈ యొక్క మాయను సేవిస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా కుక్కలు సేవించడం, పిల్లల్ని సేవించడం, టీవీలు చూడటం, క్రికెట్లు చూడటం, వయసు అయిపోయిన తర్వాత కూడా ఇవన్నిటిలో ఎంతో సమయాన్ని గడిపేస్తూ ఉంటారు అనమాట. జీవితాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. దాన్నే ప్రభుపాదులు ఇక్కడ మాయను సేవిస్తూ ఉంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. సో మనం భగవంతుని సేవించకపోతే మాయను సేవించడం. సేవ అయితే కంపల్సరీ, సేవ అయితే ఖచ్చితం అనమాట. సో అది మనం అర్థం చేసుకుంటూ మనం ఎక్కువ సమయాన్ని భగవంతుని సేవలో వినియోగించాలి. మన యొక్క శక్తిని, మన యొక్క సమయాన్ని రెండు కూడా. సో మనకి వయసు అవుతున్న కొందికి శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది, సమయం కూడా దగ్గరికి వస్తూ ఉంటుంది. అవును కదా. సో ఈ సమయాన్ని, శక్తిని రెండింటిని కూడా మనం జాగ్రత్తగా ఉన్నంతకాలం కేవలం భగవంతునికి సంబంధించిన విషయాల్ని, భగవంతుని యొక్క ఆరాధనల్ని, పూజల్ని, సేవల్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని చదువుకుంటూ రోజు గీత ద్వారా మనం కూడా తెలుసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా చెప్తూ ఇలా సమయాన్ని వినియోగించుకుంటేనే మనం భగవంతుడు ఏదో చెప్తున్నారు ఇక్కడ, మనం అర్హులు కాగలం. తేషాం అహం సముద్ధర్త. భగవంతుని చేత మనం ఉద్ధరింపబడాలంటే మనం వీటన్నిటిని మనం పాటిస్తూ ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మన భగవంతుడు ఎప్పుడైతే చూస్తారో, అరే నేను ఈయనకి ఇంత శక్తినిచ్చాను, ఇంత సమయాన్ని ఇచ్చాను, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు సమయాన్ని ఇచ్చాను, ఇంత శక్తినిచ్చాను, శారీరక శక్తి, మానసిక శక్తి, బుద్ధి రూపంగా శక్తి, ఈ విధంగా అనేక అందరికీ వేరే వేరే శక్తులు, ఈ శక్తిపూర్వకంగా కొంత శక్తిని ఇచ్చారనమాట. ఈ శక్తిని, ఈ సమయాన్ని వీడు ఎలా వినియోగిస్తున్నాడు దాన్ని చూసి మరి వచ్చే జన్మ అనేది నిర్ధారించబడుతుంది అన్నమాట. మనం మన యొక్క 100% మన యొక్క మన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, మన సమయాన్ని అన్ని భగవంతుని సేవలో వినియోగిస్తే తప్పనిసరిగా భగవంతుడు ఈ యొక్క జన్మ తర్వాత మనం డైరెక్ట్గా భగవంతుని యొక్క ధామానికి వెళ్ళగలిగే అవకాశం ఎంతో ఉందన్నమాట. సో కాబట్టి మన శక్తి సామర్థ్యాలన్నింటినీ, మన సమయాన్ని భగవంతుని సేవలో వినియోగిస్తుంటాం. సో అది లేకపోతే మనం చేయలేదు అనుకోండి, మనం ఇలాంటివన్నీ సేవిస్తూ ఉండాలి. మిగతావన్నింటినీ సేవిస్తూ ఉంటాం. బంధువుల్ని, లేకపోతే మిగతా వాళ్ళని, లేకపోతే కుక్క పిల్లల్ని, ఇలాంటివన్నిటిని భౌతిక రూపంగా సేవిస్తూ ఉంటాం. కోర్స్ మన యొక్క బంధువుల్ని కానీ, మన యొక్క ఎవరైతే మన పిల్లల్ని కానీ ఉన్నారో వాళ్ళకి సేవ అంటే వాళ్ళు కూడా భగవంతుని యొక్క అంశాలే అనుకొని సేవ చేయొచ్చు. తప్పనిసరిగా సేవ చేయాలి కూడా, అది మన యొక్క బాధ్యత కూడా ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క మీద ఆసక్తి, భౌతిక ఆసక్తి ఉండి చేయకూడదు. ఇక్కడ వాళ్ళు కూడా భగవంతుని యొక్క అంశాలే, భగవంతుని యొక్క భక్తులే అని వాళ్ళకు కూడా భక్తిలో ప్రేరణ ఇస్తూ, వారిని కూడా భక్తిలో ప్రోత్సహిస్తూ, వాళ్ళకి కూడా భక్తిని గురించి చెప్తూ ఎంత అయితే వీలైతే అంత. ఒక్కొక్కప్పుడు కష్టమైపోయింది ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి, పిల్లలు చెప్పడానికి, లేకపోతే బంధువులు చెప్పడానికి. ఈ కాలంలో చాలా కష్టం అనమాట. భక్తి గురించి చెబితే ఎందుకు వచ్చిన నాయన, ఎందుకు వచ్చిన గొడవ, శుభ్రంగా తిని పడుకునే కాడికి ఇప్పుడేంటి, ఈ కథ ఏంటి, ఈ జపం ఏంటి, ఈ తపస్సులేంటి, ఈ ఉపవాసాలు ఏంటి అంటా ఉంటారు. అవునా కదా. కొంతమంది వినరు, వినే వాళ్ళకి చెప్తాము. కానీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా ప్రయత్నిస్తూ ఉంటాం. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అలాగే కాకపోతే ఈ మాయను సేవిస్తూ ఉంటే వివిధ రూపాల్లో మనం కూడా మన యొక్క వచ్చే జన్మ కూడా అటువంటి మాయారూపమ జన్మే వస్తుంది అనమాట. ఇంకేం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? పూర్వం తెలుపబడినట్లు భక్తియుక్త సేవ చేతనే భగవానుని మహాత్మ్యము గుర్తింపబడును. సో ప్రభుపాదుల వారు ఇంత చెప్పినట్టుగా భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని మనం గుర్తించగలం భక్తియుక్త సేవ చేస్తే. కనుక ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భక్తులు కావాలను. మనం పరిపూర్ణమైన భక్తులు కావాలి.
శ్రీకృష్ణుని పొందుటకై వారు తమ మనస్సులను శ్రీకృష్ణుని పైననే సంపూర్ణంగా లగ్నం చేయవలను. మన మనస్సును లగ్నం చేయాలి. మనం శరీరంతో చేస్తూ ఉంటాం, కొన్ని భక్తియుక్తమైన సేవలు చేస్తూ ఉంటాం, జపం చేయడం కానీ, లేకపోతే భగవంతుని యొక్క పూజా గదిని శుభ్రం చేయటం కానీ, పటాలకి లేకపోతే విగ్రహాలకి సేవ చేయటం కానీ చేస్తూ ఉంటాం. కానీ మన మనసు కూడా భగవంతుని చింతిస్తూ ఉండాలి. భగవంతుని వైపు మనసు కూడా ఒక్కొక్కసారి మనసు ఉండదన్నమాట. కానీ మన యొక్క శరీరం అనేది సేవలో ఉంటుంది, కానీ మనసు ఉండదు అక్కడ. కాబట్టి మన మనసును కూడా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం చేయాలి. మనసు పరిగెడతా ఉంటుంది జపం చేసేటప్పుడు. అందరికీ అనుభవం ఇప్పుడు దాకా, అవునా కాదు? అందరి మనసు అనేది జపం చేసేటప్పుడు ముఖ్యంగా అది మనసు పరిగెడతానే ఉంటుంది. అది పరిగెట్టి 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 వస్తూ ఉంటుంది, అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. అని మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మన యొక్క మీకు నా యొక్క వినపడుతుందా నాది నేను చెప్పేది? హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. వినపడుతుంది ప్రభు. వినిపిస్తుంది ప్రభుజీ. పర్లేదు కదా? ఓకే, హరే కృష్ణ. సో మన మనసు అనేది లగ్నం చేయాలి. మనసు చిన్నపిల్లవాడి లాంటిది. మనసు ఎప్పుడు ఒక చోట ఉండదు అక్కడ. కానీ మనం దానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ మన హరినామాన్ని వింటూ ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో చెప్తున్నారు అక్కడ మనసులను సంపూర్ణంగా లగ్నం చేయడానికి ప్రయత్నించాలి. ప్రభుపాల్ వారు చెప్తున్నారు అక్కడ సంపూర్ణంగా లగ్నం చేయాలని, కనీసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక రోజున తప్పనిసరిగా మనం లగ్నం చేయగలం. అందుకనే దానికోసం మనం ఒక ప్రత్యేకమైన గది కానీ, ఒక ప్లేస్ కానీ అని ఉంచుకుంటే మనకి వేరే ఆలోచనలు రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. మనం టీవీ ముందు కూర్చొని జపం చేసాం అనుకోండి, అవును కదా? చెప్తున్నా, మీరు అది చేయట్లేదు తప్పనిసరిగా. చెప్తున్నా ఒక ఉదాహరణకి. అది మనం ఎక్కడో ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది, అవునా కాదు? సో అలా కాకుండా మంచి శుభ్రమైన, మంచి భక్తి ప్రేరకమైన ఒక పూజా గదిలో కానీ, భగవంతుని యొక్క విగ్రహాల ముందులు కానీ, పటాల ముందు కానీ కూర్చొని జపం చేస్తే ఇంకా ఎంతో మనసు అనేది లగ్నం చేయ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మన ఇంటిని కానీ, మనం ఉండే చోటుని కానీ, మనం జపం చేసే ప్రదేశాన్ని కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రేరణాదాయకంగా ఉంచుకోవాలి. ప్రభుపాదుల వారి యొక్క జపాన్ని కూడా కొంచెం మెల్లిగా పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ప్రభుపాద వారికి జపాన్ని మెల్లిగా వెనక పెట్టుకుంటే అది కూడా మనకి ప్రేరణ ఇస్తుంది అన్నమాట. సో ఇలాంటివి మనం ప్రయత్నిస్తూ ఉండాలి, మనసుని లగ్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. వారు శ్రీకృష్ణు కొరకై కర్మను పునరింపవలను. కృష్ణుడి కొరకే మనం అన్ని సేవలు చేయాలి. వారు ఏ రకమైన కర్మయందు నెలకొనిను దానిని కేవలం శ్రీకృష్ణు కొరకే చేయవలను. మనం ఏం చేసినా కానీ భగవంతుని యొక్క సేవ కోసమే అని. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. సో ఈ శ్లోకం కూడా భాగవతంలో వస్తుంది, కొంచెం డిఫరెన్స్లో. వేరే పురాణాల్లో కూడా వస్తుంది అనమాట. సో మనం ఏం చేసినా కానీ కాయ మనసా వాచ, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది ప్రభుజీ. విష్ణు సహస్రనామం కూడా వస్తుంది, కరెక్టే. అది లాస్ట్లో చెప్తారనమాట అది. సో ఈ విధంగా మనం ఏం చేసినా కానీ కాయ మనసా వాచ ఇది నారాయణుడికే. కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. ఇది నారాయణుడికి, ఇది కృష్ణుడి సంతృప్తి కొరకు, శ్రీకృష్ణ ప్రీత్యర్థే కదా. సహస్రనామం చదివే ముందులో కూడా చెప్తారనమాట. శ్రీకృష్ణ ప్రీత్యర్థే సహస్రనామే జపే వినియోగ, సహస్రనామ జపే వినియోగ. సో శ్రీకృష్ణ ప్రీత్యర్థే. సో మనం ఏం చేసినా కానీ కృష్ణ యొక్క ప్రీతి కోసం అనమాట. మనం
రోజు పనులు ఏం చేసుకుంటూ ఉంటాం, వండటం కానీ, స్నానాలు చేయటం కానీ, ఇంటిని శుభ్రం చేసుకోవడం కానీ, ఏ పనులు చేసినా కానీ. సో కృష్ణుని యొక్క స్మరణ కోసం, కృష్ణుడికి అర్పించడం కోసం, సంతృప్తి కొరకు మనం చేస్తే అది భక్తియుక్త సేవ అనమాట. సో ఏ సేవ అయినా కానీ దానిని అది భక్తియుక్త సేవకు ప్రమాణం. భగవంతుని ప్రీతి కొరకు చేస్తే అది భక్తియుక్త సేవ అనమాట. భక్తుడు దేవాది దేవుని సంతృప్తి పరచుట కంటేను అన్యమైన ఇతర ఏ సిద్ధిని కోరడు. భక్తుడి యొక్క ఆయన యొక్క మనోభావాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎలా ఉంటుంది ఆయన మనోభావన? అన్యమైన ఇతర ఏ సిద్ధిని కోరడు, ఇటువంటి వేరే కోరుకుంటుంది అనమాట, కేవలం భగవంతుని సంతృప్తి కొరకే. అందుకని ఆ మనం శిక్షాష్టకంలో కూడా, మీరు శిక్షాష్టకం గురించి చదివే ఉంటారు, వినే ఉంటారు. అధనం న జనం న సుందరిం కవితాం వా జగదీశ కామయే మజన్మని జన్మనీశ్వరే వతాద్భక్తిరహైతుకి త్వయి. భక్తుడి యొక్క మనోహృదయాన్ని, ఆయన యొక్క హృదయాన్ని, ఆయన యొక్క కోరికల్ని ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆయన ఎటువంటి కోరికలు కోరుకోరు అనమాట. న ధనం న జనం న సుందరి, డబ్బులు కానీ, సంపద కానీ, హోదా కానీ, ఎటువంటి భౌతిక కోరికలు ఎటువంటివి ఆయనకి నచ్చవన్నమాట, సంతృప్తిపరచవు. కేవలం భగవంతుని యొక్క సంతృప్తిపరచడమే ఆయన జీవిత లక్ష్యం. సో అదనమాట మనోభావన అలా ఉండాలి. మనం జపం చేసేటప్పుడు కూడా జపం యొక్క మనోభావన అనేది ఈ యొక్క కోరికతో ఉండాలన్నమాట. ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు చూసారా, మనం పని చేసేటప్పుడు కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో బయట వాళ్ళు కూడా నాకేదో కొంచెం వేరే పాట గుర్తొచ్చింది అనమాట. పనిచేసేటప్పుడు ఏమన్నా వెనక మ్యూజిక్ లాంటిది, సంగీతం లాంటిది పెట్టుకుంటే ఎంతో ఆనందంగా పనిచేస్తూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అదేవిధంగా మనం పనిచేసేటప్పుడు కూడా మనం కీర్తనలు కానీ, భజనలు కానీ పెట్టుకోవచ్చు. జపం చేసేటప్పుడు ఈ యొక్క భావన అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉండాలన్నమాట. అధనం న జనం న సుందరీం కవితాంబా జగదీశ కామజే. కృష్ణ, నాకు ఎటువంటి ధనం అవసరం లేదు, ఎటువంటి హోదా అవసరం లేదు, కేవలం మీ యొక్క భక్తియుక్త సేవలోనే నన్ను వినియోగించండి అనే కోరికతోటి మనం జపం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి కనీసం. కానీ మన యొక్క మనోభావన అనేది ఇటువంటి కోరిక కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా ఏదో దొరుకుతూ ఉంటుంది అనమాట. ఆ మ్యూజిక్ అనేది నేను ఎలా ఉన్నాను, నా జీవితంలో ఏం జరుగుతూ ఉంది, అయ్యో ఇదయింది, అదయింది, వీళ్ళు ఇలా అన్నారే, అయ్యో ఏమైపోయింది రేపు, మా వాళ్ళకి ఏమైపోయింది ఇవాళ. సో ఇటువంటి ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. మ్యూజిక్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. హరే కృష్ణ మనం జపం చేస్తానే ఉంటాం, కానీ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరేలాగా ఉంటుంది. అందరి గురించి, నా గురించి, దేశం గురించి, పరిస్థితుల గురించి, ఆరోగ్యం గురించి అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కేవలం భగవంతుని సంతృప్తి కొరకే, భగవంతుని సేవ కొరకే మనం ప్రార్థిస్తూ మనం జపం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో అది చెప్తున్నారు ఇక్కడ. అది ఉదాహరణ కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ. అర్జునుడు ఎలాగైతే భగవంతుని కొరకే అన్ని భగవంతుని కొరకే ఆయన త్యాగం చేశారు, అలాగే మనం కూడా చేయాలని చెప్తున్నారు ఇక్కడ. సో మన ధర్మాలను మనం చేస్తూ, విద్యుత్ ధర్మాలను చేస్తూ మనం హరే కృష్ణ మంత్రం చెప్పి స్మరించాలని ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ. అట్టి దివ్య స్మరణ అతనిని దేవాదిదేవుని శ్రీకృష్ణుని వైపు ఆకర్షితుని చేయును. అప్పుడే మనం భగవంతుని యొక్క ఆకర్షణకి మనం పాత్రలు కాగలం. అటువంటి స్మరణ ఉండాలి, ప్రయత్నిస్తుండాలి కనీసం. ఆ విధంగా తన సేవ ఎందే నెలకొనినట్టి శుద్ధ భక్తుని సంసార సాగరం నుండి వెంటనే ఉద్ధరింపుతానని దేవాది దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేస్తున్నాను అనమాట. ప్రామిస్ అంటారు కదా, వాగ్దానం, భగవంతుడి వాగ్దానం. మన వాగ్దానం అలాగా ఉండదు. మనం ఎప్పుడైనా చేసాం అనుకోండి వాగ్దానం బయట వాళ్ళకి కానీ, నీకు ఇస్తాం, మీకు ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం. పొలిటీషియన్స్, మన యొక్క రాజకీయ నాయకులకు వాగ్దానాలు మీకు తెలిసే ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాగ్దానం చేస్తారనమాట. అవునా కాదు, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకేంటి, ఇంకా మీరు అసలు
మీకు దుఃఖాలే ఉండవు ఈ జీవితంలో, అన్ని సుఖాలే అని చెప్తా ఉంటారు అన్నమాట వాగ్దానాలు. కానీ ఇక్కడ భగవంతుని యొక్క వాగ్దానం, ఇలాంటి రాజకీయ నాయకుల వాగ్దానం కానీ, లేకపోతే మనం కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం అన్నమాట వేరే వాళ్ళకి. అటువంటి వాగ్దానాలతోటి ఎంతో భిన్నమైంది భగవంతుని వాగ్దానం. ఎంతో ఖచ్చితంగా చేస్తారన్నమాట భగవంతుడు. అయితే మీకు యొక్క అర్జునుడు కూడా, అర్జునుడు రక్షించడంలో కూడా భగవంతుడు ఆయన యొక్క వాగ్దానాన్ని కూడా మీకు ఆ యొక్క మహాభారతం యొక్క కథలో మనకి చూస్తాం అనమాట. భగవంతుడు అర్జున్ రక్షించడానికి ఎటువంటి దానికి వెనకాడలేదు అనమాట. సో అది ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో అర్జునుడి ద్వారా మనకందరికి కూడా వాగ్దానం చేస్తున్నాం. కేవలం అర్జునుడికి చెప్పట్లే, ఇక్కడ భగవద్గీత అర్జునుడికే చెప్పారు, ఖచ్చితంగానే యుద్ధంలో అర్జునుడికే చెప్పారు. కానీ అర్జునుడి ద్వారా మనకందరికీ వాగ్దానం ఇస్తున్నారు అనమాట. ఆయన నువ్వు ఎటువంటి భయాన్ని లేకుండా, ఎటువంటి కలత చెందకుండా నా భక్తిని చెయ్యి, నేనున్నాను నీకు. అవును కదా, మనకి ఎవరైనా చెప్పారనుకోండి ఇలా, మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మన బంధువులు కానీ, ఆయన నువ్వేమి భయపడిన అవసరం లేదు, నేనున్నాను నీకు, నువ్వు ముందరికి వెళ్ళాను అనుకోండి, ఎంతో ఆత్మస్థైర్యం ఎంతో పెరుగుతూ ఉంటుంది అనమాట మనకి. సో ఆ విధంగా మనం భగవంతుని యొక్క వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, రోజు వింటూ ఉంటామో, మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెరుగుతూ ఉంటుంది అనమాట రోజు రోజుకి. సో ఇక్కడ ఇంకా ప్రభుపాదులు ఏం చెప్తున్నారు, యోగ సాధన యందు పురోగతిని సాధించిన వారు యోగ సాధన ద్వారా తమ ఇచ్ఛానుసారం ఆత్మను తాము కోరిన లోకములకు బదిలీ చేయగలరు. ఇక్కడ వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. యోగ సాధన, జ్ఞాన సాధన, కర్మ సాధన, వాళ్ళు వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళని వేరే లోకాలకి వెళ్దామని చూసుకుంటూ ఉంటారు. కానీ భక్తునికి సంబంధించినంత వరకు భగవానుడే స్వయంగా వారిని తన వెంటకొని పోవునని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భక్తుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు గొప్ప అనుభవజ్ఞుడు కావాల్సిన అవసరం లేదు. మనం అన్నీ ఏదో ఈ యోగా, ఈ సాధన, ఈ యొక్క జ్ఞానం, మనం అన్ని ఉపనిషత్తులు, అన్ని పురాణాలని, అన్ని ఉపనిషత్తుల్ని, అన్ని వేదాలని అన్ని పారాయణం చేసి అన్ని గుర్తు పెట్టుకోవాలని అవసరం లేదు. ఏదో ఈ యొక్క మన యోగం అడవులకి వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేసిన అవసరం లేదు. సో కానీ భక్తుడు భగవంతుని యొక్క సేవలో ప్రేమమైన సేవ, భక్తియుక్త సేవ, ప్రేమ యొక్క ప్రీతిపూర్వకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తదామి బుద్ధి యోగం తం ఏనమాపేంచతే. ప్రీతిపూర్వకం, మనం ఎప్పుడైతే భగవంతుని ప్రేమతో సేవ చేయాలి, పెద్ద పెద్ద కొండలు ఎత్తాల్సిన అవసరం లేదు, ఏదో హిమాలయకి వెళ్ళి తపస్సు చేసిన అవసరం లేదు, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి యోగాలు చేసిన అవసరం లేదు మనకి. సో కేవలం భగవంతుని నామం జపిస్తూ మన రోజువారీ పనులు చేసుకోవచ్చు. అదే భక్తి యొక్క శక్తి, భక్తిలో ఉన్న యొక్క అపూర్వమైన శక్తి, భక్తి యొక్క సులభమైన మార్గం అనేది. సో భగవంతుడిని ఎంతో సులభంగా తెలుసుకోగలం అన్నమాట. అందుకని మీకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అన్నమాట. ఒక మంచి శ్లోకం కూడా వస్తుంది, ఆచార్యుల యొక్క శ్లోకం. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వ్యాధస్యాచరణం, వ్యాధుడు ఉన్నాడు అనమాట, ఒక వ్యాధుడు. ఆయన మహాభారతంలో ఒక వ్యక్తి వ్యాధుడు. ఆయన యొక్క వ్యాపారం ఏంటంటే మాంసం అమ్మటం. కానీ తర్వాత భక్తుడు అవుతాడు అనమాట. కానీ వ్యాపార రీత్యా ఆయన అలా వేదాలకు విపరీతమైన అంటే ఉద్యోగాన్ని చేస్తూ ఆయనకు వృత్తిని చేస్తూ ఉన్నా కానీ భక్తుడయ్యాడు అనమాట. తర్వాత అటువంటి వాడు కూడా భక్తుడయ్యి భగవంతునికి దగ్గరికి అయ్యాడు అనమాట. వ్యాధస్య ఆచరణం, ఎటువంటి ఆయన ఆచరణ ఎలా అడుగుతున్నారు అనమాట ఈ యొక్క శ్లోకంలో. వ్యాధస్య ఆచరణం ధ్రువస్య చ వయో, ధ్రువుడి యొక్క వయసు ఏంటి అంటే ఇక్కడ భక్తి యొక్క శక్తిని, భక్తి యొక్క మహాత్మ్యాన్ని చెప్తున్నాను అనమాట ఈ శ్లోకంలో. ధ్రువుడి యొక్క వయసు ఏంటి? ధ్రువుడు ఎంత వాడు? 4-5 సంవత్సరాలు వాడు, అవునా కాదు? ఆయనకి ఏం వేదాలు చదివాడు, ఏమి ఉపనిషత్తులు చదివాడు, ఏమి యోగాలు చేయలేదు కదా. కానీ నాదుడు చెప్పిన
భక్తి యొక్క సేవను మాత్రం 6 నెలలు చేశాడు అంతే. ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రకస్య, గజేంద్రుడి యొక్క విద్య ఏంటి? గజేంద్రుడికి ఏం తెలుసు? అవునా కదా, ఏనుగు అనమాట. ఏందబ్బా అలాగా ఎన్నో, నాకు ఇంకా మొత్తం శ్లోకం ఇంకా ఎంతమందిని గురించి చెప్తారనమాట అక్కడ. ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రకస్యగా. ప్రభుజీ ఆ సౌండ్ కొంచెం తక్కువగా ఉంది ప్రభుజీ, చిన్నగా వినిపిస్తున్నాయి మాటలు. అవునా? ఆ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికి వినపడుతుందా? అందరికి? మీ అందరికి వినిపిస్తుందమ్మా? మిగతా వాళ్ళకి? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకాంత్ కృష్ణ బ్రో. మాతాజీలు ఒకసారి చెప్పండి, మీకు వినిపిస్తున్నాయా? వినపడుతుంది ఇప్పుడు స్లోగా చిన్నగా ఉంది. వినిపిస్తున్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. మన దగ్గర రాధమాధవ ఉన్నాయి అక్కడ. వినపడుతుంది ప్రభుజీ. 5G నెట్. నాకు బాగానే ఉంది బాబు. అంటే నాకు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, నాకు 5G బాగానే నెట్. ఉంది. నాకు బాగుంది ప్రభుజీ. ఓకే నాకు ఓకే అండి. సరే అందరికి సరే. బాగా వినిపిస్తుందా ప్రభుజీ? మరి ఆ. నాకెందుకు వినిపించట్లేదు ఇయర్ ప్రభుజీ? ఫోన్ పెట్టుకోండి, ఇయర్ ఫోన్. సరే అయితే. సో మనం భక్తి యొక్క మనం ఇంకొక 5-10 నిమిషాల్లో మనం ఈ యొక్క శ్లోకానికి విరామిద్దాం. మన ఆ శ్లోకాన్ని మీకు చూపించి మీకు విరామం తీసుకుందాం. మ్మ్. మ్మ్. ఒక్క నిమిషం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వ్యాధశాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్ర కశ్యక కుబ్జాయా కిమునామరూప అధికం. కుబ్జా మీకు కృష్ణుడి యొక్క లీలలో కుబ్జా యొక్క ఆమె ఆమె ఎటువంటి రూపాన్ని ఉంది ముందల. ఆమె ఏమంటారు తెలుగులో, ఏమంటారు? ఆ? గూని 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 అంటారు తెలుగులో. కుబ్జాయా కిమునామ రూపం అధికం. ఆమెకి గూని అనమాట ఆమె. అవును కదా, మీకు వినేమంటారు? కుబ్జా అనే ఆమెకి ఆమె రూపం అంతా ఎంతో కురూపి అనమాట, ఎంతో గూని రూపం అనమాట. కానీ భగవంతుని కేవలం చందనం సేవ చేయడం వల్ల ఆమె ఎంతో ఉన్నతమైన స్థానాన్ని పొందింది. కిం తత్ సుధామ్నో ధనం. సుధాముడి యొక్క ధనం ఏముంది అక్కడ? సుధాముడికి ధనమే లేదు. వంశోకో విదురశ్చ యాదవపతేర్. విదురుడి యొక్క వంశోకో విదురశ్చ యాదవపతేర్. విదురుడి యొక్క వంశం ఏంటి? ఉగ్రస్య పౌరుషం. ఉగ్రసేనుడి యొక్క పౌరుషం. ఆయన యొక్క పౌరుషం ఎంత, ఆయన మంచి, అంటే ఒక పెద్ద రాజు అని ఏం పేరు లేదనమాట ఆయనకి. కానీ వీళ్ళందరికీ ఏముంది? భక్త్యా తుష్యతి కేవలం నచగుణై భక్తి ప్రియో మాధవ. భక్త్యా తుష్యతి కేవలం భక్తి ద్వారానే భగవంతుడు ఎంతో ప్రసన్నుడు అవుతాడనమాట. భక్త్యా తుష్యతి కేవలం నచగుణై భక్తి ప్రియో మాధవ. భగవంతుడు భక్తి ప్రియుడు కాబట్టి మనం భక్తియుక్తమైన సేవలో మనం ఇప్పుడు మన యొక్క కార్యాలను మనం వినియోగించుకోవాలి. సో మనం ఈ యొక్క తాత్పర్యంలో మనం కొన్ని విషయాలు చూసి మనం 2-3 నిమిషాలు మనం ఇక్కడ విరామిద్దాం. కాబట్టి భక్తుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుకునేందుకు గొప్ప అనుభవజ్ఞుడు కావాల్సిన అవసరం లేదు. మనకి ఎటువంటి భౌతికమైన గుణగణాలు మరి పదవులు ఇలాంటివి ఏం అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? వరాహపురాణం నుంచి ప్రభుపాద వరకు ఒక శ్లోకం చెప్తున్నారు అనమాట. నయామి పరం స్థానమచ్చిరాది గతిం వినా గరుడ స్కందం ఆరోప్య యథేచ్ఛ మణివారిత.
అంటే మనం ఈ శ్లోకము సారాంశం అనగా భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకములకు బదిలీ చేయుటకు అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసింపనవసరం లేదు. ఎందుకనగా దేవాది దేవుడే స్వయంగా ఈ బాధ్యతను వహించును. తానే స్వయంగా తరింపజేయున్నానని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా చేస్తున్నాడు. సో ప్రభుపాదుల వారు ఇక్కడ వరాహపురాణం నుంచి కూడా శ్లోకం చెప్తున్నారు అన్నమాట. భగవంతుడే స్వయంగా వచ్చి ఉద్ధరిస్తారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎలాగా ఉదాహరణ కూడా ఇస్తున్నారు ఇక్కడ. వారిని తల్లిదండ్రులు రక్షణ విషయమున సంపూర్ణ శ్రద్ధ వహించి వినుడిచే అతని స్థితి మిక్కిలి సురక్షితమైంది. అట్లే భక్తుడు యోగాభ్యాసంచే ఇతర లోకములకు ప్రయత్నించవాలని అవసరం లేదు. దేవాదేవుడు అపారమైన కృపతో వెంటనే తన గరుడ వాహనంపై అరుదించి భక్తుని సంసార సాగరుని ఉద్ధరింపును. ఎలాగైతే గజేంద్రుడి యొక్క ఉదాహరణలు కానీ, ద్రౌపది యొక్క ఉదాహరణ కానీ, ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజుడు, ఎంతో పరమ భక్తులు, ఎంతో ఉన్నతమైన భక్తుల యొక్క విషయంలో, వాళ్ళ విషయంలోనే కాకుండా మిగతా వాళ్ళ భక్తుల యొక్క జీవితాల్లో కూడా మనం చూడొచ్చు. ఇటువంటి భగవంతుని యొక్క ప్రతిస్పందన, భగవంతుని యొక్క ఏమంటారు, ప్రతిస్పందన భక్తుల మీద మనం చూడొచ్చు అనమాట. సముద్రంలో పడిన వాడు ఈతలో ఎంతటి గొప్ప నేర్పరి అయినను రక్షింపబడుకు తీవ్రముగా ఎంత యత్నించినను తనను తాను రక్షించుకోలేడు. కానీ ఎవరైనాను చేయూతనందించి నీటి నుండి అతనిని పైకి తీసివేసినచో అతడు సులభంగా రక్షింపబడిన. అట్లే భగవంతుడు కూడా భక్తుని సంసార సాగరం నుండి ఉద్ధరింపను చెప్తున్నాను. ఎక్కడెక్కడ మనంగా ఈ యొక్క సంసారం నుంచి బయటపడలేం. కేవలం భగవంతుని యొక్క చేయూత ద్వారా, ఆయన యొక్క సహాయం ద్వారా మనం సులభంగా బయటపడగలం. అది కూడా వేరే యొక్క నారాయణీయం అంటే ఈ యొక్క గురువాయూర్, కేరళలో ఉన్న గురువాయూర్ అప్పన్ అనే యొక్క మందిరంలో, అది ఒక ముఖ్యమైన మందిరం, నారాయణ యొక్క దేవాలయం అన్నమాట, గురువాయూరప్పన్ కేరళలో. అక్కడ ఒక భక్తుడు నారాయణి అని ఒక గ్రంథాన్ని రాశారనమాట, నారాయణీయం. సో దాంట్లో కూడా చెప్పారనమాట భక్తుడు, యావై సాధన సంపత్తి పురుషార్థ చతుష్టయే తయా వినా తతాప్నోతి నరో నారాయణ ఆశ్రయ. కేవలం నారాయణ యొక్క ఆశ్రమం తీసుకుంటేనే, నారాయణ యొక్క ఆశ్రమం లేకుండా మిగతా ఏం చేసినా కానీ మనకి ఆ యొక్క విధానాలన్నీ మన యొక్క ఈ జన్మమృత్యు చక్రం నుంచి తప్పించలేవు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో కూడా. కాబట్టి ప్రభుపాదుల వారు ఇక్కడ కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామ సంకీర్తనం చేయటం ద్వారా భక్తుడు పరమ లక్ష్యమును సులభంగా మరియు సుఖంకరంగా, రెండు, హ్యాపీనెస్ అండ్ ఈజీలీ అండ్ హ్యాపీలీ, సులభంగా సుఖకరంగా. సో మనం అటువంటి యొక్క భక్తియుక్త సాధన ద్వారా ఈ యొక్క పరమ సాధ్యాన్ని, చరమ శ్లోకాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది కూడా భగవంతుని యొక్క వాగ్దానం. నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్ని పాపాల నుంచి, నన్ను శరణు పొందండి. గోవిందా శరణం త్వమేవ శరణం మమ దేవదేవా, అనేధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ దేవదేవా. ఇలాంటి వాటిని మనం రోజు వింటూ, రోజు స్మరిస్తూ భగవంతుని యొక్క సేవలో ఉంటే మనం తప్పనిసరిగా భగవంతుని యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం. భగవంతుడు మనం తప్పనిసరిగా ఈ యొక్క సంసార సాగరాన్ని నుంచి ఉద్ధరిస్తాననే వాగ్దానాన్ని ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా చూడవచ్చు. అది చెప్తున్నారు ప్రభుపాదుల వారు లాస్ట్కి. దేవాది దేవుడే అతన్ని సంపూర్ణ బాధ్యతను వహించును కనుక అతడు పూర్వజన్మలోని పాపకర్మలను పరిగణించనవసరం లేదు, అనేటువంటి భయానికి లోనుపడన అవసరం లేదు. పూర్వజన్మలో ఏం చేసాము, ఇప్పుడే ఈ జన్మలో కూడా ఏం చేసాము అంత ముందల, అటువంటి భయం ఏం అవసరం లేదు. కేవలం భగవంతుని యొక్క భక్తి చేస్తూ ఉండాలి. కావున మానవుడు ఆధ్యాత్మిక అనుభూతి విషయమందు తనను తానే స్వయంగా ఉద్ధరించుకున్నట్టుకు వ్యర్థముగా ఇతర ప్రయత్నములేవి సర్వశక్తిమంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుని శరణు పొందుదురుగాక. అదే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ప్రభుపాదుల వారు మనకి
ఈ యొక్క ప్రార్థనలో ఈ శ్లోకంలో చెప్పారు. కేవలం మన యొక్క కర్తవ్యం మనం చేస్తే భగవంతుడి యొక్క కర్తవ్యం తప్పనిసరిగా ఆయన చేస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడే మనం విరామం తీసుకుందాం ఈ రోజుకి. హరే కృష్ణ. థ్యాంక్ యూ కేశవనిమాయ ప్రభు. ఈ 12వ చాప్టర్ 6-7 శ్లోకాలని భాష్యంతో మొత్తం భాష్యం అంతా చదివి ఎక్కడెక్కడైతే వివరణ ఎక్కువ కావాలో అక్కడ ఇచ్చి చాలా చక్కగా వివరించారు. ప్రభుజీ ఈరోజు వివరించిన దాని మీద ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కృష్ణ హరే కృష్ణ. అందరికీ అన్ని అర్థమైపోయింది. ఓకే, మీరు ప్రశ్న లేకపోతే నేను వేస్తాను. ఓకే, ప్రభుజీ చాలా చక్కగా చెప్పారు. ప్రభుజీ క్లాస్లో చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాల్సిందే. మనం కృష్ణుడి కన్నా సేవ చేయాలి. ఒకవేళ కృష్ణుడికి సేవ చేయకపోతే ఎవరికి సేవ చేస్తాం? భక్తులకి ఆ? భక్తులకి భక్తులకా? కాదు. ప్రభుజీ చెప్పారు, ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఫలానా ఒక మన ఊర్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన కృష్ణుడికి సేవ చేయట్లేదు, ఆయన భక్తులకు సేవ చేస్తున్నాడా? మరి వాళ్ళ ఫ్యామిలీకి చేసుకుంటారండి. పిల్లలకి వాటికి చేస్తున్నారు ప్రభుజీ. అది చెప్పింది ఈరోజు క్లాస్లో. ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. కృష్ణుడికి గనక సేవ చేయకపోతే మాయకు సేవ చేస్తాం మనం. మాయ సేవ అంటే పిల్లులకి, కుక్కలకి, ఈ విధంగా వేరు వేరు, లేకపోతే ఆసక్తితోటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవన్నీ చేస్తాము. కాబట్టి ఆ మాయకు సేవ చేసే బదులు కృష్ణుడికి సేవ చేయండి అని మనకి వివరంగా చెప్పారు. అలాగే నిర్గుణ బ్రహ్మని పూజించే వాళ్ళు, భక్తులు ఇద్దరు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. సగుణ బ్రహ్మ అయిన ఆకారం కలిగిన భగవంతుడిని పూజించే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. నిరాకారాన్ని పూజించే, బ్రహ్మజ్యోతిని పూజించే వాళ్ళు కూడా భగవంతుని దగ్గరికి వెళ్తారు. మరి రెండిటికి తేడా ఏంది? ఒక ఉదాహరణ ద్వారా చెప్పారు ప్రభుజీ. పర్లేదు, చెప్పండి, తప్పైనా పర్లేదు. ఓకే, నిర్గుణ బ్రహ్మని పూజించే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళాలి. ప్రభుజీ చెప్పారు కదా, మనకి ఎవరన్నా మనకు తెలిసిన మన చుట్టాలు కాదనుకోండి, వాళ్ళని మీరు రండి, ఇట్లా అడ్రస్ ఇచ్చి మీరే రండి అని చెబుతాం. అదే మన చుట్టాలు, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, ఇలాంటి వాళ్ళు అయితే మనమే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకొని వస్తాం. అలాగే భగవంతుడు కూడా ఆ నిర్గుణ బ్రహ్మజ్యోతిని వాళ్ళని పూజించే వాళ్ళు వస్తారు అని చెప్పారు. కానీ భక్తుల గురించి చెప్పేటప్పుడు మాత్రం తేషామహం సముద్ధర్త, నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఆ విధంగా భక్తుల యొక్క స్థానం ఉన్నతమైనదన్నమాట. దాని గురించి కూడా చెప్పారు. ఓకే, అలాగే ఈ భక్తి చేయడానికి ఎటువంటి అర్హత లేదని ప్రభుజీ వివరించారు. దానికి చాలా ఉదాహరణలు ఇచ్చారు ఒక శ్లోకం ద్వారా. భక్తి చేయడానికి అందం అవసరం లేదు. ఎవరు ఉదాహరణ? కుబ్జా. గూనామేలే, కాకపోతే ఆమె పేరు కుబ్జా. కరెక్ట్, గూనామే. ధనం అవసరం లేదు, దానికి ఎవరు ఉదాహరణ? సుధాముడు. కుచేలుడు. వయస్సు అవసరం లేదు. ధ్రువుడు. విద్య అవసరం లేదు.
దేవుణ్ణి పూజించడానికి విద్య అనేది అవసరం లేదు. గుహుడా అండి? ఆ గుహుడు? గుహుడు కాదు, గజేంద్రుడు. అలాగే వంశం అవసరం లేదు. విదురుడు. విదురుడు ఒక శూద్రాని యొక్క ఉదరాన్ని నుండి జన్మ తీసుకున్నారు. పౌరుషం అవసరం లేదు. ఇది కొంచెం కష్టమైందిలే. ఉగ్రసేన మహారాజు ద్వారకని పరిపాలించారనమాట. ఆయన అంత పౌరుషం ఉన్న రాజు కాదు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఆయన జైల్లో పెట్టారు. తర్వాత కృష్ణుడు అతన్ని విడిపిస్తారనమాట. అయినా సరే ఆయనకు భక్తి ఉంది కాబట్టి భగవంతుని పొందారు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా చక్కగా వివరించారు. మీ సాంగత్యం మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉండండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీకి మనం అందరూ. 3 సార్లు హరిబోల్ చెప్పి మీరేదో మాట్లాడుతున్నారు, చెప్పండి ప్రభుజీ. మాకు అందరి యొక్క ఆశీర్వాదం, అందరి యొక్క ఆశీస్సులు మా మీద ఉంటే మేము కూడా ఏదో చెబుతా ఉంటాం. చెప్పడానికి ఎన్నో లక్షణాలు అవసరం లేదు, కానీ పాటించడానికి మాత్రం ఎంతో శక్తి కావాలి. మరి మీరందరూ పాటిస్తున్నారు కాబట్టి నాకు కూడా యొక్క శక్తి ఆశీస్సులు ఇస్తే మనం చెప్పింది పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. హరే కృష్ణ. మీరు పాటిస్తున్నారు, మీ ఆనందం బయటకు వస్తూ ఉంది. క్లాస్ అంతా వింటూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. సరే ప్రభుజీకి మనం 3 సార్లు హరి బోల్ చెప్పి ధన్యవాదాలు చెబుదాం. హరి బోల్. హరి బోల్, హరి బోల్, హరి బోల్. కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.